నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా అక్కడ అమెరికాలో ఉన్నటువంటి గుజరాతీ సంఘం వాళ్ళు వారిని అమెరికా ఆహ్వానిస్తే మోడీ గారికి వీసా నిరాకరించిన దేశం ఈ రోజున మోడీ గారు అమెరికాలో అడుగు పెడితే ఎక్కడో డాలస్లో మీటింగ్ పెడితే అక్కడికి ట్రంప్ గారు అధ్యక్షుడు ట్రంప్ గారు కూడా వచ్చి డాలస్లో ఉపన్యాసం చెప్పేటువంటి పరిస్థితి ఆయన పక్కన పెట్టుకుని అంతేకాకుండా 200 సంవత్సరాలు మనం పరిపాలించినటువంటి ఈ బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఏదైతే ఉందో అక్కడ నరేంద్ర మోడీ గారు లండన్లో ఒక ప్రైవేటు బహిరంగ సభకు హాజరైతే అప్పటి ప్రధానమంత్రి భార్య అయినటువంటి సమంతా క్యాథరిన్ చీరగట్టుకొని భారతీయ వస్త్రధారణలో ఆ బహిరంగ సభకు హాజరైనంటే భారతదేశం యొక్క గౌరవ ప్రతిష్టలు ఏ విధంగా మనకి ఇనుమడించున్నాయో ఇవాళ ప్రపంచ దేశాల్లో ఒకసారి గమనించమని చెప్పని చెబుతూ నేను తమ్ముడికి చెప్పేది ఏమిటంటే సంస్కృతిని మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటే సంస్కృతితో పాటు భాష వస్తుంది, భాష పట్ల అనుకూలత పెరుగుతుంది. మన సంస్కృతి పరంగా ఏదైనా ఉత్సవం చేస్తే ఒక కూచిపూడి నృత్యమో ఒక కవి సమ్మేళనమో లేకపోతే ఇంకొక సాంస్కృతిక కార్యక్రమం కనుక పెట్టుకున్నప్పుడు ఆ పిల్లలు దానికి హాజరైనప్పుడు వాటి పట్ల ఆకర్షితులై దాని పట్ల మళ్ళీ తెలుగు నేర్చుకోవాలనే తపన వారిలో పెరుగుతూ ఉంటుంది.